వచ్చిన దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అన్నాడు అనమాట. ఒక మాట పెడతాను చెప్పండి ఎవరైనా. ఇప్పుడు నేను దేవుని కుమారుని అయింది ఆత్మను పొందుకున్న తర్వాత కుమారుని అయ్యానా, కుమారుని అయిన తర్వాత ఆత్మను పొందుకున్నానా? చెప్పండి, అందరూ కూడా చెప్పండి. చెప్పండి ఏంటి? కుమారులు అయిన తర్వాత ఆత్మ వచ్చాడా, ఆత్మ వచ్చిన తర్వాత కుమారులు అయ్యావా? కుమారులు అయిన తర్వాత ఆత్మ వచ్చాడు. ఇప్పుడు ఆత్మ ఉన్నాడంటే నేను ఎవరిని? కుమారుడని. అయితే ఇక్కడ ఏమన్నాడు? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ కూడా ఎలా ఉంటారంట? దేవుని కుమారులే ఉంటారంట. అంటే కుమారుడు ఒకటి వేరు, కుమారుడుగా ఉండుట వేరు. చెప్పండి రెండు అనుభవాలు. కుమారుడు ఒకట, చెప్పండి. కుమారుడు ఒకట, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారు వారందరూ కూడా ఎలా ఉంటారు? కుమారులుగా ఉంటారు. ప్రభు స్తోత్రం. దేవుని కుమారుడిగా ఉంటారు అనుభవం గొప్ప భాగ్యం. ఇలా ఒక మాటలు చెప్పనా జాగ్రత్తగానండి. ఇప్పుడు దేవుని కుమారుని అయితే నేను ఏమవుతాను? చెప్పండి. నేను దేవుని కుమారుని అయితే నేను ఎవరిని? కొంతమంది అంటారు మాట, చిన్న పాస్టర్ గారు అంటారు. ఎందుకంటారు? పెద్ద పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి నేను ఎవరిని? చిన్న పాస్టర్ గారిని. ఇప్పుడు నేను ఆయన తండ్రి కదా, ఆయన దేవుడు కదా, మరి నేను ఎవరిని? ఆయన కుమారుని అంటే ఇలా చెప్పాలి. మీరేం చెప్తారు? దేవుడు కదా, దేవుడు కదా అబ్బాయ, చిన్న దేవుడు అంటారా? ఏమంటారు? పెద్ద దేవుడు అంటారా? చెప్పండి, ఏమంటారు? పాస్టర్ గారని అంటారా? సరే, దేవుడు మిమ్మల్ని అలాగే దిగించు. కానీ ఇప్పుడు నన్ను కూడా దేవుడనే అంటారు. మీరే దైవములని ఆయన చెప్పుచున్నాడు అని ఉందండి. నిజంగా దేవుడే మనల్ని ఏమంటున్నాడు? దైవములుగా చూస్తున్నాడు. కారణం ఏంటి? యేసుక్రీస్తు ద్వారా మనం ఎలా చేయబడ్డాం? దైవములుగా చేయబడ్డాం. ఇది నమ్ముదు కాక అంటే ఇక్కడ ఉన్నది ఎవరు? దైవములు. హల్లెలూయా. ఎవరు వచ్చారండి కొడుకంటే? దైవములు వచ్చారండి అని చెప్పుకుందరు కాక. ఎందుకంటే ఇచ్చేయడం వాళ్ళందరూ కూడా దైవం, లక్షడం వాళ్ళందరూ కూడా దైవంలే. ఈ అట్మాస్ఫియర్ మీరు అలా ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఆయన మన మధ్య ఉన్నాడు. మనం కూడా ఎవరు? దైవములమే. చూడండి, మరి ఆ లెక్కన మీరు ఆలోచన చేస్తే ప్రభు నన్ను ఇలాగా సంబోధిస్తున్నాడని అంటే దేవుడు నాకు ఏమిచ్చాడని? అధికారం ఇచ్చాడని. ఈరోజు మనం అందరం కూడా అధికారం గలవారమే ఉన్నాం. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఏమని చేస్తున్నాం? పరలోకమందున్న తండ్రి అంతేనా? పరలోకమందున్న తండ్రి. తండ్రి ఎందుకు అంటున్నారు? ఎందుకంటున్నారండి? మనం ఎవరమని? మన కుమారులమని. అంతేనా? ఇప్పుడు ఆయన తండ్రి అంటామంటే నేను ఎవరిని? నేను కుమారుని. నేను కుమారుని ఎప్పుడు అయ్యాను? యేసుక్రీస్తుని నమ్మాను. ఇప్పుడు అడుగుతున్నానంటే నాకేముంది? అధికారం ఉంది. హల్లెలూయా. అంటే దేవుడు నాకు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు.